బిల్ ఎంత కట్టాను అని అంటే రూపీస్. ఒక షాకింగ్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నుంచి. మన దానికి డిస్క్ ఫ్రంట్ 2 డిస్కులు అయితే పోయినాయి, మొత్తం మీద గీతలు పడ్డాయి. అంటే యాక్చువల్గా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్నైతే మనం 3X సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళాము మా బావాళ్ళది. ఈరోజు మన హోండా సిటీ కూడా 65,000 దాటేసింది ఆల్రెడీ. ఇది కూడా కొంచెం జనరల్ సర్వీస్ చేయించేస్తే రేపు చెప్పే కదా అందరూ గుడ్లకి ట్రిప్ వెళ్తున్నామని, ఇబ్బంది ఉండకూడదని చెప్పి హోండా సిటీ కూడా సర్వీస్ చేపిద్దామని తీసుకెళ్తున్నాం. మనదైతే విజయవాడ కాదు, గుంటూరు ఎక్స్ప్రెస్ హోండా. చాలా బాగా చేస్తారు, ఆల్రెడీ చాలా సర్వీసులు చేయించాను నేను అక్కడ. ఎక్సలెంట్ రెస్పాన్స్, ఎక్సలెంట్ వర్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇప్పుడైతే గుంటూరు వెళ్ళే దారిలో ఉన్నాం, చూడొచ్చు. గుంటూరు వెళ్ళి మన 65,000 మేజర్ సర్వీస్ అని చెప్పాడు. లాస్ట్ టైం మనం 11,000 బిల్ కట్టాము, అది నార్మల్ సర్వీస్ అని చెప్పాడు. ఈసారి మేజర్ సర్వీస్ పడిద్ది అన్నాడు, అంటే బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ చేంజ్ చేయాలన్నాడు. బిల్ ఎంత అయింది ఏంటి అనేది గుంటూరు వెళ్ళాక కార్ ఇచ్చాక చూద్దాం. సో స్టే ట్యూన్, గుంటూరు వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం మీకు. గైస్ ఇప్పుడైతే మనం హోండా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. గుంటూరు ఎక్స్ప్రెస్ హోండా, నాకు కనబడుతుంది మీకు. చెప్పండి సార్. 65,671. 65,671 సర్వీసింగ్ కంప్లీట్ సర్వీస్. గైస్ ఇప్పుడైతే సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చాక అతనితో మాట్లాడి ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలని బతిలు అడుగున్నాం. 4 రోజుల నుంచి వెళ్ళమంటున్నారు, నేనే లేట్ చేస్తా ఉన్నాం. ఈవినింగ్ కల్లా ఇవ్వకపోతే అదో తలకాయ నొప్పి, నన్ను వేసుకుంటారు ఇంట్లో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇది గతుకులు బాగా తెలుస్తున్నాయి అన్న, ఇప్పుడు గతుకులు బాగా తెలుస్తున్నాయి. అంటే ఒకప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండేది, ఇప్పుడు కొంచెం గట్టిగా తెలుస్తున్నాయి అన్నమాట. ఒకసారి చూడండి, బానెట్ ఎత్తిది లివర్ పోయిందన్న, పనిచేయట్లా. అంటే లూజ్ అయిపోయింది మొత్తం, యాక్షన్ పోయింది. బాగా వస్తుందా? రావట్లా. కేబుల్ చెక్ చేద్దాం, కేబుల్ కానీ. సో గైస్ ఇప్పుడైతే మనం కార్ అయితే ఇచ్చేసాం. కార్ పైకి ఎత్తి దానికి అండర్ బాడీ రస్ట్ ఏమైనా ఉంది అని చెక్ చేయమన్నా నేను. రస్ట్ కొంచెం లైట్గా ఫామ్ అవుతుంది అన్నాడు. సో వెహికల్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఈవినింగ్ 5:30కి రమ్మన్నాడు. మొత్తం ఎస్టిమేషన్ అనేది ఇస్తా అన్నాడు, నాకు మెసేజ్ చేస్తా అన్నాడు. సో వెహికల్ రిపోర్ట్ అయిపోయింది కాబట్టి మనం చేసేదేం లేదు ఇక్కడ కూర్చొని. కేసులోకి ఏదో చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే తినడానికి వెళ్దాం. తినేసి వచ్చాక బిల్ ఎంత అయింది, ఏమేమి మార్చారు ఏంటి అనేది ఈవినింగ్ చూద్దాం. సో హాయ్ గైస్, ఇప్పుడైతే టైం చూసారుగా 2:28 అవుతుంది. మార్నింగ్ కార్ ఇచ్చేసాక మనం అటు నుంచి అటు ల్యాప్టాప్ షాపింగ్కి అయితే వెళ్ళాం. నేను చెప్పా కదా ఫ్యాన్ పోయిందని, వాడికి వెళ్ళి చూపిస్తే ఫ్యాన్ వేస్తా అన్నాడు. కాకపోతే ఆర్డర్ పెట్టాలన్నాడు. బట్ మనం అయితే అడ్వాన్స్ కొట్టేసి ఆర్డర్ పెట్టేసి, మనకి హెచ్పి ఒరిజినల్తో పోలిస్తే కొంచెం వేరేది బట్ చీప్గా వస్తుంది. వాడంతా 15,000 20,000 అన్నాడు హెచ్పి అని కలిస్తే. ఇది మనకి చీప్గా 3,000 వేసేస్తున్నాడు. కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి జుగాడు చేసుకుంటేనే బతుకుతా, లేదంటే బతకలేం. పర్లేదు 3,000 వేయించినప్పుడు 2,000 వచ్చినా చాలు మాకు. అవసరమైతే 4 సార్లు వేయించుకుంటాం. సో అది ఇచ్చేసిన తర్వాత ఆకలేస్తుంది బాగా, పొద్దు నుంచి టిఫిన్ కూడా పెట్టలేదు ఇంట్లో. ఆకలేస్తుంది కాబట్టి కేఎఫ్సీకి వచ్చాం. గుంటూరులో మనం కొత్తగా ఫీనిక్స్ మాల్ ఓపెన్ చేశారు. అందులో కొత్తదేం కాదు, ఓపెన్ చేసి చాలా అవుతుంది, కానీ మేము ఇప్పుడు కొత్తగా వచ్చాం. ఫీనిక్స్ మాల్లో కేఎఫ్సీ తినేసి వెంటనే వెళ్ళి కార్ తీసేసుకొని ప్రశాంతంగా మీకు చూపిస్తా బిల్ ఎంత కట్టాం ఏంటి అనేది. నేను లాస్ట్ టైమే వాడు అన్నాడు మేజర్ సర్వీస్ చేయాలి, ఈసారి బాగా పేరుతుంది. నా ఎక్స్పెక్టేషన్కి వాడు పెట్టిన బిల్లుకి ఎంత తేడా ఉందనేది చూద్దాం. ముందైతే ఫుడ్ తినేసి ప్రశాంతంగా, వాడు ఇంకా ఫోన్ చేయకపోతే ఇక్కడ నుంచి పైన బౌలింగ్ ఉంటుంది, సరదాగా అలా బౌలింగ్ చేసేసుకొని ఏదో టైం పాస్ చేసి వాడు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అయితే షోరూమ్ ఉంటుంది. ఓకే, 2,000 years later. ఈ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. అక్కడ తినండి. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల.
టైం అయితే 4:41 అవుతుంది. మేమైతే ఇంకా కేఎఫ్సీలోనే కూర్చున్నాం. సరిగా ఇది వర్క్ అయితే ఇంకా అవ్వలేదు. పాపం లైట్లు కూడా ఆపేసుకున్నారు, వెళ్ళిపోతారని. మేము ఇంకా వెళ్ళట్లేదు. లైట్లు ఆపేసేసరికి ఇది ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది. బట్ స్టిల్ ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళని అడిగామన్నా ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం వర్క్ చేసుకొచ్చని. మా కోసం పాపం లైట్లు వేసారు, సప్లై ఇచ్చారు. ఏ ఊర్లో అయినా కానీ యాక్చువల్గా వేరే ఊరికి ఒక ప్లేస్కి వర్క్ కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి కేఎఫ్సీ కానీ, మెక్డీ కానీ, స్టార్ బక్స్ కానీ ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. నేను 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. సడన్గా ఏదైనా ఇంటర్వ్యూ కాల్ వచ్చినా, ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ ఇది ఒక బెస్ట్ ప్లేస్. మీరు ఒక ఐటమ్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని గంటలు కూర్చోవచ్చు. లిటరల్లీ మేము 2:30కి వచ్చాం, టైము 4:42 అయింది. గంటలు కూర్చొని పడి దొల్లొచ్చు అనమాట. అక్కడ పాపం చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మా కోసం లైట్లు వేసి పవర్ సప్లై కూడా ఇచ్చారు. మామూలు తిరుగుదాం అనుకున్నాం కానీ వీడు వర్క్ ఉంది చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఆగిపోయాం. చూడండి, స్టోర్లో ఎవ్వరు లేరు, మొత్తం మేము తప్పితే. ఏం చేయాలి అర్థం కావట్లేదు, చాలా బోర్ పడుతుంది. లేదంటే నేను కూడా లోపలికి వెళ్ళి 4 రెసిపీలు నేర్చుకుంటే పోయింది. ఫైనల్లీ మనమైతే ఎక్స్ప్రెస్ హోండా షోరూమ్ కూడా ఫోన్ చేసి వెళ్తాం. టైం వచ్చేసి 5:36 అయింది. ఎంతసేపు ఉన్నాం బ్రో? 3 గంటలు పడుతున్నాం సంసారం చేసిన కేఎఫ్సీలో మేమైతే డైరెక్ట్గా. ఇప్పుడు వెళ్ళి మనం వెంటనే కారు తీసేసుకొని బిల్లు కట్టేసి వెళ్దాం. టైం అయితే ఆల్మోస్ట్ 7 అయింది. నేనైతే ఇంకా హోండా షోరూమ్ దగ్గర ఉన్నాను. స్టిల్ మనకైతే ఇంకా కారు అవ్వలేదు. వీల్ బ్యాలెన్సింగ్ ఒకసారి చేశారు, బట్ స్టిల్ పోయిందంట. మళ్ళీ వీల్ బ్యాలెన్సింగ్ చేయడానికి పంపించారు. సో చూద్దాం. ఇంకా నేను అనుకోవడం అయితే ఒక ½ an hour అయితే టైం పట్టిద్ది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఈ మ్యాట్ పగిలింది మొన్న. గైస్ చెప్పాను కదా, అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ అయితే వేపిస్తున్నామని. దానికైతే రెడీ చేస్తున్నారు. సో ఇదిగోండి, ఇదే అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్. సైలెన్సర్కి వచ్చేసరికి సిల్వర్, మిగతా దానికి అంతా బ్లాక్. ఫైనల్లీ మా సర్వీస్ అయితే కంప్లీట్ అయింది బ్రో. బిల్లు కూడా ఇచ్చేసాడు. షాకింగ్ అమౌంట్ అయితే కట్టాం. సర్వీస్ అయితే అయిపోయింది. టైం వచ్చేసరికి ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? 7:50 టైం అయితే. సో చూద్దాం. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మాట్లాడతాం మీతో. గైస్ నేను ఇంకా మధ్యలో అయితే అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు. ఇంట్లో ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి తిడుతున్నారు. సో పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బిల్ ఎంత అయింది, ఎలా అయింది అనేది నేను చూపిస్తాను. హలో గైస్, ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే రేపు మళ్ళీ మార్నింగ్ ట్రిప్కి వెళ్ళాలి కాబట్టి. సో శివ అన్న అని అన్నయ్య చాలా కష్టపడ్డాడు ఆ రోజు. పాపం షిఫ్ట్ అయిపోయినా కానీ మా కార్ అయ్యేదాకా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే వెళ్ళాడు. సో థ్యాంక్ యూ అన్న, మీరైతే సర్వీస్ బాగా చేయించారు. నెక్స్ట్ ఇదిగోండి బిల్ అయితే బిల్ ఎంత కట్టాను అని అంటే 29,472 రూపీస్, 29,472 రూపాయలు అయితే నేను బిల్లు కట్టాను మొత్తం హోండాకి ఈరోజు. సో ఏమేం కట్టాను ఏంటి అంటే, మనకు మైనస్ ఎక్కడ పడిందంటే బాగా మన దానికి డిస్క్ ఫ్రంట్ 2 డిస్కులు అయితే పోయినాయి. ఈ పోవటం కూడా అంటే మనం తీసుకొచ్చాను చూపించడం కోసం. ఇదిగోండి, ఇదే మన డిస్క్. బేసికల్లీ మన బ్రేక్ ప్యాడ్ అనేది బాగా అరిగిపోవడం వల్ల, యాక్చువల్ లాస్ట్ సర్వీస్ అప్పుడు అడిగాను బాగానే ఉంది, నెక్స్ట్ సర్వీస్ అప్పుడు అన్నారు. సో ఈ సర్వీస్ అప్పుడు బ్రేక్ ప్యాడ్ అరిగిపోయి ఆ బ్రేక్ ప్యాడ్ అనేది కంప్లీట్గా డిస్క్కి రాసుకుంది. సో గీతలు అయితే బాగా పడ్డాయి, మీరు చూడొచ్చు ఒకసారి. చూడండి, ఇది బాగా గీతలు పడ్డాయి అన్నమాట. గరుగ్గా అయిపోయింది ఇదంతా. ఆ డిస్క్ అలా రాసుకోవడం వల్ల డిస్క్ మొత్తం మీద గీతలు పడ్డాయి. అసలు డిస్క్ అనేది అలా ఉండాలి అనేది అన్నయ్య చూపించాడు నాకు. నేను ఆ క్లిప్ మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇదేనా ఇది బ్రేక్ ఓకే అన్న,
చూడండి గాయస్, అంత స్మూత్గా అయితే ఉండాలన్నమాట. సో అలా ఉండాల్సిన డిస్క్ ఇలాగైతే అయిందనమాట. ఇలా గీతలుగా వచ్చింది. సో ఇది గరుగ్గా ఉండడం వల్ల మనకి డిస్క్ అనేది పాడైపోయింది కంప్లీట్గా. సో ఈ డిస్క్ అనేది మనం మార్చుకోవాలి. మనకి ఫ్రంట్ 2 డిస్క్ ప్యాచ్ కాబట్టి మనం అయితే డిస్క్ మార్చాల్సి వచ్చింది. సో ఆ డిస్క్ ఒకటి వచ్చేసి 2500 3000 దాకా పడింది. సో బేసిక్ 60K సర్వీస్ అయితే కనుక 2800 రూపీస్ తీసుకున్నాడు. 2800 రూపీస్. నెక్స్ట్ ఏసీ ఆపరేటర్ క్లీనింగ్ 2500. అది ఇక్కడ చూడండి, డిస్క్ బ్రేక్ 5528 రూపీస్ అనమాట, 2 డిస్క్ బ్రేక్స్ కలిపి. అలాగే మనకి బ్రేక్ ప్యాచ్ వచ్చేసరికి 2905 రూపాయలు, అంటే 3000. మొత్తం ఈ డిస్క్ బ్రేక్స్ దగ్గర మనకి లేబర్ ఛార్జ్ ఇవన్నీ కలిపి దగ్గర ఒక 10,000 దాకా అయితే అయిపోయింది. సో అక్కడ మనకు కొంచెం 30K దాకా వెళ్ళింది అనమాట బిల్లు. రెండోది యాక్చువల్గా నేను అండర్ బాడీ కూడా వాళ్ళు ఎత్తినప్పుడు క్లిప్ చూపిస్తాను, మీకు చూపించి ఉంటాను. అందుకే ఎత్తినప్పుడు లైట్గా రస్ట్ అయితే స్టార్ట్ అయింది అన్నాడు. సో నేను ఎందుకన్నా మంచిది అని చెప్పి అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ ఒకటి, సైలెన్సర్కి ఇంకో కోటింగ్ కొడతానంట డిఫరెంట్గా. 3 years వారంటీ ఉంటుంది. సైలెన్సర్కి మాత్రం 6 months వారంటీ. ఈ అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ మాత్రం 3 years వారంటీ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు వేయించుకుంటే బెస్ట్ 3 years కాబట్టి. మధ్యలో ఎప్పుడు కోటింగ్ పైన ఆటోమేటిక్గా వాళ్ళే వేసేస్తారు సర్వీస్కి వెళ్ళినప్పుడు. సో ఈ అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ మనకైతే 4176 రూపీస్ పడింది. సైలెన్సర్కి 1650 దాకా అయితే పడింది. సో ఇక్కడ కూడా మనకి అడిషనల్గా 1550, ఇక్కడ కూడా మనకి అడిషనల్గా ఒక 6000 దాకా అయితే పడింది. వీల్ బ్యాలెన్సింగ్ ఒక 1000 రూపీస్. వైపర్స్ వేయించాను, వైపర్స్ పోయినాయి మన దానికి. సో ఇదే మేజర్గా మనకైనా అయితే ఆ డిస్క్ ప్యాచ్ అయ్యి ఒకటే 10,000 అయినాయి. మిగతా ఈ సైలెన్సర్ కోటింగ్ కానీ ఈడికి కానీ ఒక 6000, 16,000 అక్కడే ఉంది. మిగతా 14,000 అనేది మీకు జనరల్ సర్వీస్ అనుకోండి. ఇంకా ఎప్పుడైనా కానీ బేసికల్లీ హోండా కొంచెం సర్వీస్ ఎక్కువ అని అంటారు. మాకైతే యావరేజ్గా 10 to 12 అవుతుంది. ఇప్పుడు కొంచెం మేజర్ సర్వీస్ కాబట్టి డిస్క్ ప్యాచ్ అయిపోవటం వల్ల ఎక్స్ట్రా 10,000 అయింది అనమాట. యాక్చువల్లీ అడిగి కనుక్కున్నాను, అంటే డిస్క్ ప్యాచ్ మా రెక్లెస్ మేము చెక్ చేసుకోకపోవడం వల్ల ఏమైనా పోయిందా అన్న, లేకపోతే ఏంటి అనేది అంటే కనుక కాదన్నా 65,000కి జనరల్గా మేజర్ సర్వీస్ పడిద్దని చెప్పాను కదా, మీరు మార్చాల్సిందే ఇవన్నీ, డిస్క్ ప్యాచ్ పోతాయి కదన్నా జనరల్గానే అని అన్నారు. సో అది హోండా సర్వీస్తో నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే. పాపం వాళ్ళు దగ్గర నుండి బాగా చేసి పెట్టారు. సస్పెన్షన్ ఇది పోయిందని చెప్పినా కానీ థ్యాంక్ యూ శివ అన్న, బాగా చేసి పెట్టావు బండిని అయితే. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఎవరన్నా ఎక్స్ప్రెస్ హోండాకి వెళ్తే శివ అన్నను కలవండి, బాగా చేస్తారు. వర్క్ అయితే బాగుంది. ఎక్స్ప్రెస్ హోండా బెస్ట్ సర్వీస్ ఎవరైనా. నేను మహీంద్రాకి వెళ్ళాను, ఇలా 2-3 సర్వీసులు చూశాను. ఎక్స్ప్రెస్ హోండా ఈజ్ ద బెస్ట్ అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇలాంటి చాలా చెత్త ఇదంతా పెడతా ఉంటాను. ఇన్ఫర్మేషనల్ కంటెంట్ కానీ, ట్రావెల్ కానీ, ఫన్ కానీ ఏదైనా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ. కొట్టండి, బిల్లు కొట్టే సబ్స్క్రైబ్ కొట్టేనమ్మా. బాయ్.